రాజయోగ జీవన విలువలు. ఓం శాంతి అన్నయ్య స్వపరివర్తన విశ్వపరివర్తన అని చాలా ఇళ్లలో ఫాదర్ అవ్వచ్చు, లేదంటే ఆఫీస్లో బాస్ అవ్వచ్చు, లేదంటే మన సీనియర్ అవ్వచ్చు, బ్రదర్ సిస్టర్ అవ్వచ్చు, లేదంటే హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు. సమ్టైమ్స్ ఏదైనా రిలేషన్షిప్లో చెప్పాలని అనిపించినా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాము. అది ఎదుటి వారికి అర్థం కాదు, టైంకి ఆ పాయింట్ దొరకకపోవచ్చు, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని, అది కలగలేకపోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే, మీరు నాకు చెప్పాలనుకుంటున్నారు, ఓకే సిస్టర్ ఇలా ఉంది, ఇది ఇలా చేయకూడదు అని, కానీ మీరు నాకు చెప్పింది నాకు కన్వే అవ్వలేదు కాబట్టి నేను అది అర్థం చేసుకోకుండా నేను మళ్ళీ మిస్టేక్ చేశాను. కానీ ఇద్దరికి మధ్యలో గ్యాప్ ఏంటి? మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అర్థం ఎందుకు కాలేదంటే మీరు చెప్పింది నాకు కన్వే అవ్వలేదు. కానీ మీరేమనుకుంటున్నారంటే ఈవిడ నా విషయం అర్థం చేసుకోలేదని. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? ఇప్పుడు ఏమవుతుందనంటే, యాక్చువల్లీ చిన్నపిల్లలు ఉంటారు, కొంత మంచి ఏజ్ వాళ్ళు ఉంటారు, యంగ్ అంటారు కదా, టీనేజర్స్, ఆ తర్వాత కొంచెం ఇంకా మెచ్యూర్గా అయిన వాళ్ళు, లేకుంటే ముసలి వాళ్ళు. తాతయ్య దగ్గరికి వెళ్ళి సేమ్ టోన్లో మాట్లాడతావా? లేదు. పిల్లల వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేమ్ టోన్లో మాట్లాడతావా? టోన్ అక్కడ మారుతున్నది చూడండి. అవును అవును. ఎందుకు అని అంటే, మన మనసులో ఏముందనంటే, ఇంత ఏజ్ వ్యక్తి ఇప్పుడు అంత సహజంగా అర్థం చేసుకోలేకపోతాడు, అర్థం చేసుకున్న తర్వాత కూడా దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు అని అక్కడ మనకు మంచి భావన ఉన్నట్లయితే మనం ఇరిటేట్ కాం. మనది కూడా చాలా మంచి భావన ఉంటుంది, ఈరోజు కాకపోతే రేపు పోనీలేండి, ఇప్పుడు ఏంటి మనం ఫోర్స్ చేయడం. చిన్నపిల్లల గురించి మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఇక్కడ నుండి పెద్ద పెరుగుతున్నారు కాబట్టి వీళ్ళు నేర్పించాలి మనం, ఇది మన జిమ్మేదారి అని ఇక్కడికి రాగానే మళ్ళీ మన మనసు ఈ మాదిరిగా మారిపోయింది. మనం ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు, కొంతమంది నలుగురు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఒక రకంగా ఉండరు, నలుగురు ఒక రకంగా ఉండరు, అందరి స్వభావాలు వేరేగా ఉంటాయి అనే కదా. కాబట్టి వాళ్ళకి ఆ మాదిరిగా చెప్పడానికి వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తుంటే ఉంటారు. అయితే మా పిల్లల్ని ఇలాగ చేయాలి అని భావన అక్కడ వచ్చినప్పుడు, ఈ మొత్తం మనం ఒకటే కుటుంబము కాబట్టి మనం సహించాలి.